మీరెప్పుడైనా ఏదన్నా విషయాన్ని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసినప్పుడు వాళ్ళెలా రియాక్ట్ అయ్యారు? మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా రియాక్ట్ అయ్యారా? లేకపోతే ఆపోజిట్‌గా రియాక్ట్ అయ్యారా? అలా రియాక్ట్ అయినప్పుడు మీకెలా అనిపించింది? నాకు మాత్రం చాలా దరిద్రంగా, చాలా దారుణంగా అనిపించింది. యాక్చువల్‌గా మనం ఫ్రెండ్స్‌తో కలిసినప్పుడు ఏమనుకుంటాం? ఏం జరుగుతుంది నీ లైఫ్‌లో? లైఫ్ ఎలా సాగుతుంది? ఏంటని మాట్లాడుకుంటాం కదా! సేమ్ అలాగే నా ఫ్రెండ్స్‌తో నేను నా లైఫ్‌లో జరుగుతుంది షేర్ చేసుకుంటున్నా. ఒక ఒక 1 వీక్‌గా కొంచెం ఎక్కువగా ఇంటి దగ్గర పాములు కనిపిస్తున్నాయని చెప్పి, నేనైతే వాళ్ళ వైపు నుంచి నేనసలు ఊహించని రియాక్షన్ అయితే వచ్చిందనమాట. నాకు చాలా దారుణంగా అనిపిచ్చింది. ఏంటి ఇన్ని రోజులుగా ఇలాంటి వాళ్ళతోనా నేను స్నేహం చేసింది అని చెప్పి అనిపించింది. ఎందుకంటే నా పక్కన చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా! కనీసం వాళ్ళ గురించైనా సరే కొంచెం నార్మల్‌గా మాట్లాడుండాల్సింది. కొంచెం నవ్వుతూ ఎగతాళిగా మాట్లాడుకునేసరికి చాలా ఒక రకమైన ఫీలొచ్చింది నాకు. ఏదో ఒక మ్యాటర్ దొరికింది కదా! అని చెప్పి నేను వీడియో చేయటం లేదు. ఇలాంటి పర్సన్స్ కూడా ఉంటారు. స్నేహం అంటే అసలైన అర్థం ఏంటో తెలుసుకొని, అవతల వాళ్ళు మనం స్నేహం చేస్తే సరిపోదు. అవతల వాళ్ళు కూడా హార్ట్‌ఫుల్‌గా స్నేహం చేయాలి. ఏదో స్నేహం చేశామా అంటే మనం మనిషి ముందు ముక్తసరిగా మాట్లాడుతూ మనిషి వెనకాల నవ్వుకుంటూ ఎగతాళిగా ఉండేవాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళని బాగా గుర్తించుకోగలిగే తెలివి ముందు మనకుండాలి. ఎందుకంటే అలా ఎగతాళి చేసుకునే అవకాశం మనమే వాళ్ళకి ఇవ్వకూడదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనం స్నేహం చేయాలి అనుకుంటే అవతల వాళ్ళు కూడా సమఉజ్జీగానే ఉండాలనమాట. మనతో స్నేహం చేసే అర్హత వాళ్ళకుండాలి. ఇదొకటి మాత్రం నేను నేర్చుకున్న పాఠం. ఈ విషయాన్ని షేర్ చేస్తే ఇంకో నలుగురు తెలుసుకుంటారు అని చెప్పాను తప్పితే ఇంకేం లేదు. వీడియో కోసం అయితే అసలు కాదు. నేను వీడియో పెట్టాలనుకుంటే ఉన్న పళంగా 4, 5 స్క్రిప్టులు రాసి నేను చేయగలను. సరే మరి ఇలా షీట్ తీసుకొచ్చి ఇలాగా సేఫ్టీ కోసం పిల్లల సేఫ్టీ కోసం పెట్టాము. పల్లెటూరు అన్నాక పాములనేది కామన్. అలాగని చెప్పి మరీ ఎగతాళిగా మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ అయితే కాదు. సరే మరి పిల్లల కోసం సేఫ్టీ అయితే ఆలోచించాము. తర్వాత సంగతి దేవుడికి వదిలేద్దాం. ఇంకా ఈ విషయం మా వారికి గనక తెలిసిందంటే, ఎందుకు షేర్ చేసావు? నీకేం పని లేదా? షేర్ చేయగానే వాళ్ళేమన్నా వచ్చి చేతులతో తీసి అవతలకి ఇసిరేస్తారనుకున్నావా ఏంటి? అని ఎగతాళి చేస్తాడు. ఈ వీడియో చూసిన తర్వాత కూడా తిడతారు. పర్వాలేదు. ఎలాంటి స్నేహం చేయాలో కొంతమందైనా నేర్చుకుంటారని వీడియో చేశాను. సరే మరి బాయ్.